స్కామ్ గొర్రెల స్కామ్ లో ఈడీ కేసు నమోదు, మనీ లాండరింగ్ కింద నోటీసులు జారీ, 9 అంశాల డీటెయిల్స్ ఇవ్వాలని షీప్ అండ్ గోట్ ఎండీకి ఆదేశం. గొర్రెల స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి PMLA 2002 కింద నోటీసులు జారీ చేసే పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పంపిణీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని అందులో పేర్కొన్నది అంటూ చూస్తా ఉన్నాం. కంప్లీట్ డీటెయిల్స్ 7వ పేజీలో ఉన్నాయి. అయితే దీంతో పాటు ఇంకో విషయం అన్న, PMLA యాక్ట్ కింద వచ్చింది కాబట్టి అయిపోయా కాక పని. ఇదే పేజీలో మొత్తం అయ్యా కొడుకులకు సంబంధించిన మొత్తం ఈడేమో కరెంట్ కి సంబంధించింది, ఈడేమో కాకేడున్నాడు అది, ఈడేమో గొర్రెల స్కామ్ ని. సింపుల్ గా అది చదివే కంటే ముందు ఇది చదువు. ఈడీ కోరిన వివరాలు, ఈ స్కీమ్ లో లబ్ధిదారుల వివరాలు, పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబర్లు, బ్యాంక్ పేర్లు, ఫస్ట్ వికెట్ అక్కడే పై. గొర్రెలను అమ్మిన వాళ్ళ వివరాలు ఎవరు లేడు. ఈ స్కీమ్ కోసం TSS GDCFLA ఖాతా నుంచి నిధులను విడుదల చేసింది. జిల్లా అధికారులకు ఏ బ్యాంక్ ఖాతాలో వేసింది, వాటి నుంచి లబ్ధిదారులు వేసిన ఖాతాలు ఏది అయిపోతారు, దొరికిపోతారు, అయిపోయా అసలు ఫస్ట్ దగ్గరే దొరికిపోతారు అన్న. తర్వాత లబ్ధిదారుల నుంచి వారి భాగస్వామ్యం కింద వచ్చిన ఫండ్స్ వివరాలతో పాటు ఆ నిధులు జమ అయిన బ్యాంకు ఖాతాలు అయిపోయాయి. లబ్ధిదారుల చేత గొర్రెల సరఫరా చేసిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల సమాచారం ఏం లేవు. కేసీఆర్ కార్లు, కేటీఆర్ కార్లు, ఆ మినిస్టర్ల కార్లు, జిల్లాల వారీగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిధులు చెల్లించిన వివరాలు, వాహనాల సమాచారం, లబ్ధిదారులకు అందించిన దానా దుకాణాల వివరాలు, దానా చెల్లించిన నిధులు, బ్యాంకు ఖాతా, పశు సంవర్ధక శాఖ లేదా ఈ ఫెడరేషన్ సంస్థ అంతర్గతంగా ఏదైనా విచారణ జరిపితే ఆ నివేదికను అందజేయాలని ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ ని కోరారు. అయిపోయి దీన్ని బట్టి అర్థమైంది. ఇక్కడ చూడండి, అప్పటి ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర OSDగా పనిచేసిన కళ్యాణ్ కుమార్, CO రామచంద్రలు కస్టడీలోకి తీసుకొని విచారించింది. సో అయిపోయాయి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పని అయిపోయినట్టే, తలసాని సాయి కిరణ్ పని అయిపోయినట్టే. ఎందుకంటే దీనిలో మెయిన్ సూత్రధారి తలసాని సాయి కిరణ్ అంతే, అందులో నో డౌట్. సో ఖచ్చితంగా నాకు తెలిసి వీళ్ళు ఏదో గోల్మాల్ చేస్తున్నట్టున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో బేరసారాలు పోతున్నట్టున్నారు. అందుకే ఇమీడియట్ గా ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగింది అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదలరు, ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మనీ లాండరింగ్ కింద ఇప్పుడు ఏదైతే కవిత మీద కేసు ఏదైతే అయిందో, PMLA యాక్ట్ 2004 కింద 2002 కింద సేమ్ PMLA యాక్ట్ 2002 కిందనే వీళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ ఈడీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.